నా అక్క చెల్లెమ్మల ప్రేమలు ఏమయ్యాయి? నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? అక్క చెల్లెల ప్రేమంతా కూటమి ప్రభుత్వం మీద కురిపించి గెలిపించారన్న. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి హ్యాపీగా ఫ్రీ బస్సులో వెళ్తారన్న. అన్న మర్చిపోయి చెప్పడం, నీకు ఆ ఫ్రీ బస్సు పథకానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారన్న. ఫ్రీ బస్సు ఎలాగైనా ఆపేయాలి. అంటే ఎలాగన్నా? మన వాళ్ళతో చెప్పి బస్సు టైర్లలో గాలి తీపిచ్చేస్తే. ఈ పార్టీ గాలి తీసి నిన్ను 11కి పడేశారు. ఎందుకన్నా నీకు ఈ పిచ్చి ఆలోచనలు? ఊకన్నా, నీకేం తెలియదు. అసలు బస్సునే కాల్ చేస్తే నీకు అలవాటైన పనే కదన్నా, బస్సులు తగలట్టం, బతుకులు తగలట్టం. స్త్రీలకి ఫ్రీ బస్ ఇచ్చారు, పురుషులకి ఫ్రీ మంది ఇవ్వాలి. ఇదే మా డిమాండ్. పాపానికి కూడా ఒక పరిధి ఉంటుందన్నా. ఒక పరిధులు కూడా దాటిపోయి ఆలోచిస్తున్నాం అన్న. మనకి పరిధులు తెలియదమ్మా, మనకి పరదాలే తెలుసు. మొన్న వచ్చిన విజయవాడ వరదలో ఈ పరదాగాడు కూడా కొట్టుకుపోతే బాగుండేది. నిజంగా లెక్కర్ తాగే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వీడియో తీసి రేపు ప్రెస్ మీట్ లో కడిగేస్తా, ఓపిస్తా. అన్న ఎంతైనా జే బ్రాండ్ లో ఉన్నంత కిక్ ఈ మందులో లేదన్న. అంత కిక్ ఎక్కుపెట్టారా? కిడ్నీలన్నీ దొబ్బి అన్న మందులో మనమాట. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందంటావన్నా? మొన్న కంపెనీలో మా అన్న కొడుకు జాబ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంట? ఆ కంపెనీలో మనకు తెలిసినోడు ఉన్నాడు కాబట్టి. అట్టాగే మంచి మంచి కంపెనీలన్నీ పక్కన పెట్టేసి అన్నగా తెలిసిన వాళ్ళ పేర్ల మీద కంపెనీలు పెట్టి దాంట్లో కల్తీ మందు తయారు చేసి దాని మీద కమిషన్ తప్పేశాడు అన్న. మన దరిద్రాన్ని మనమే తీస్తున్నట్టుంది వీడియో. గవర్నమెంట్ కి లెక్కలు చెప్పకుండా డబ్బులు దొబ్బేశాడు, జనాభా లెక్కల్లో మనం లేకుండా చేశాడు. అన్న ఎప్పుడైనా జే బ్రాండ్ టేస్ట్ చేశాడా? చేస్తే పైకి పోయేవాడు కదరా, మనకి తిప్పలన్నీ తప్పి. మనం ఒక యాప్ తయారు చేస్తా ఉన్నాం మీ కొరకే. నీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కి హోప్ లేకుండా చేసి ఇప్పుడు యాప్ అని అదని నీ అదవ నాటకాలు నువ్వు మాకు తెలియదేటే. ఏ అధికారుల నుంచైనా సరే ప్రజలకైనా మన కార్యకర్తలకైనా ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా యాప్ లో పొందుపరచండి. మన గవర్నమెంట్ వచ్చాక ఒక్కొక్కరికి చూపిస్తాం. నువ్వు చూపించేదన్నా రుషికొండలో ప్యాలెస్. అధికారుల నుంచి ఇబ్బంది కలిగితే యాప్ లో నోట్ చేయమన్నావు, బాగానే ఉంది. మరి అన్న నుంచి చెల్లెలకి ఇబ్బంది కలిగింది, ఆమె కోసం ఏ యాప్ పెడుతున్నావు? ఆస్తి కోసం కన్నతల్లి మీదే కేసు పెట్టిన యాదవ్ కోసం ఏ యాప్ ఉంది? నీ యాప్ లోనే ఫిర్యాదు చేయొచ్చా? కల్తీ లిక్కర్ వల్ల కిడ్నీలు లివర్లు పోయిన బాధితులు ఏ యాప్ లో ఫిర్యాదు చేయాలి? నీ యాప్ లోనేనా? యాప్ల్లో ఫిర్యాదులు పెట్టడం స్టార్ట్ చేస్తే నీ స్కాములకే స్ట్రక్ అయిపోద్దా యాప్. ప్రసన్న కుమార్ అన్న ఎంత మంచోడు నాలాగా. అవునవును మంచోడే. మనం చేసిన కామెంట్లకి ఈ నల్లబరెడ్డి ప్రసన్న ఎప్పుడు కనిపిస్తాడా నలిపేద్దామని ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. అక్కడ నోట్లోంచి పల్లెత్తి మాట్లాడు. ఏంటి పల్లెత్తి మాటండా? మరి మొన్న అన్న మాటలేంటి? అక్కడ రాళ్ళెత్తి కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఇదే ప్రజాస్వామ్యం అండి, ఇది నేను అక్కడ చూడలే. ఏంటి ఎప్పుడు చూడలేదా? మేము చూసామండి. నీ 5 సంవత్సరాల పాలనలో గొంతులు కోయడం, దౌర్జన్యాలు చేయడం అన్నీ మేము చూసామండి. ఇంట్లోకి దూరి సామాన్ని పగలు కొట్టేస్తారా అండి? ఎంత కష్టపడితే ఆ సామాను కొనుక్కో ఉంటాడు. అవునండి, ఆ సామాన్లు కష్టపడి కొనుక్కునే కాదండి, సామాన్యులను కష్టపడితే వచ్చిన డబ్బులతో కొనుక్కునేయండి. టీడీపీ ప్రభుత్వం ఎంత దౌర్జన్యం చేస్తా ఉందండి. ఇంటి ముందున్న కారుని ఇట్లా లేపి ఇట్లా పడేశారండి. ఏంటనిది? ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా ఇంకేమన్నా? కారు ఎత్తి పడేశారా? ఇలాగా తల మీద కారు ఎక్కలేదు కదా. ఏంట్రా నేను వచ్చినా కూడా జనాలు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలరా? ఫస్ట్ టీం ఉంది కదన్నా. యష్ భలే చెప్పేవరా. మన డాగుండిగా ఈశ్వర్. అరే నెల్లూరు పర్యటనలో ఆ ఒక్కరికే పర్మిషన్ ఇచ్చారు, జనాలు ఎవరికి పర్మిషన్ ఇవ్వాల, అందరు నెలలో పెట్టేశారు. ఒకవేళ కాదనుకోని బయటికి గాని వస్తే వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పేసి ఈ కోట ప్రభుత్వం బెదిరిస్తా ఉంది. వేసేరా బ్రేకింగ్ న్యూస్. ఆయిల్ నేను ఇస్తే పోపు మీరు పెట్టుకోవాలా? కట్టకట్టకి వేసేయండి రా, వాళ్ళు బెదిరించండి. సాక్షి టీవీలో ఒక డబ్బాలో జనాన్ని పెట్టు, ఒక డబ్బాలో నన్ను పెట్టు. జనాలా? అరే ఆ లోకేష్ చంద్రబాబుకి వస్తారు కదా జనాలు, ఆ జనాలందరినీ తీసుకొచ్చారు పెట్టరా. జాగ్రత్త రోయ్, ఒకవేళ ఎడిటింగ్ లో చంద్రబాబుని లోకేష్ ని ఇరికిచ్చేవారు. అసలే నాకు ఎడ్యుకేషన్ తక్కువ, మీకు ఎడిటింగ్ సెన్స్ తక్కువ. యాష్ హలో. అవునా? ఏంట్రా మనం వేసిన విజువల్స్ ఫేక్ అని తెలిసిపోయిందంటనా? ఎలా తెలిసిందిరా? లాస్ట్ టైం వేరే ఊరు వెళ్ళాం కదనా, ఆ జనాలు విజువల్స్ వేసారన్నా, అందుకే ఫేక్ అని తెలిసిపోయింది. ఆ ఊరేని ఎలా తెలిసిందిరా? ఆ ఊరు బోర్డు కూడా కరెక్ట్ కనిపించేలా వేసారంటనా. పక్షి ఎంత పని చేశారా అన్నా.
బాబు గారు లోకేష్ గారు సింగపూర్ వెళ్ళారు తెలుసా? అక్కడ కంపెనీలు తీసుకురావడానికి, ఇక్కడ పెట్టుబడులు పెట్టించడానికి. వాళ్ళు పెట్టుబడులు తేడానికి వెళ్ళారా లేకపోతే పెళ్లి చూపులకి వెళ్ళారా నాకెందుకురా, కానీ వాళ్ళు నా మీదనే జాష. నాకెవరు డబ్బులు ఇచ్చారు, నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, నేను ఎవరికి ఇచ్చాను, ఇవన్నీ వాళ్ళకి ఎందుకురా? నీ సొంత డబ్బులు అయితే ఎవరు పడుచుకోరానా? సామాన్యుల దగ్గర దోచేసిన డబ్బులు కదా. ఇప్పుడు నీ ప్రభుత్వంలో లెక్కలు ఎలాగో చెప్పలేదు, ఈ కూటమి ప్రభుత్వాన్ని అన్నా నీ గురించి లెక్కలు తీని. నువ్వు చాలా సంతోషపడుతున్నట్టున్నావు కదరా. నేను ఒక్కడనే హ్యాపీగా ఉండటం కాదన్నా, ఏపీ ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు నీ లిక్కర్ లెక్కలు బయటకు లాగుతున్నారని. అయినా 99 పైసలకి కంపెనీలు పెట్టడానికి ల్యాండ్ ఇవ్వటం ఏంట్రా, బుద్ధి తక్కువ పని కాకపోతే. ఈ విషయం మీదే కేసేస్తే నీకు బుద్ధి చెప్పింది కదన్నా హైకోర్టు. 99 పైసలకి కంపెనీలకు ల్యాండ్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నా. ఎందుకంటే కంపెనీలు పెడతారు, ఉద్యోగాలు వస్తాయి, స్టేట్ డెవలప్ అయిపోద్ది. కానీ 99% డబ్బులు నీకే ఇచ్చేయాలి, 1% మాత్రమే కంపెనీ మిగిల్చుకోవాలి. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీల మీద కూడా కమిషన్ ఇవ్వమని ఎదురుదాడి చేస్తుంటే ఏ కంపెనీ మిగులుద్దానా? అవన్నీ సింగపూర్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారంట. నీ ప్రభుత్వంలో ఎలాగో మేలు చేయలేదు, ఈ ప్రభుత్వం ఏదో మంచి చేస్తుంటే పెట్టుబడులు పెట్టొద్దని ఈమెయిల్ పంపించడం ఎందుకన్నా? నీ శాడిజం కాకపోతే. ప్యాలెస్ లో వెనకాల 10 కోట్లు దాచా, కరెక్ట్. అలాగే ప్యాలెస్ లో 30 లక్షల ట్రబ్బు వెనకాల 22 కోట్లు దాచాను, కరెక్టే. డైనింగ్ టేబుల్ పైన ఎగ్గు పఫ్ పక్కనే 6 కోట్లు దాచాను, కరెక్ట్. ఇక దానికి 1000 కోట్లు హవాలా చేసి కొన్ని కోట్లు దుబాయ్ పంపించాం. తర్వాత 10 కోట్ల రూపాయలు బంగారుగా మార్చాం. మొత్తం 3500 చిల్లర కోట్లు, లెక్క కరెక్ట్. అక్కడ కూడా అదే వస్తుందన్న లెక్క. ఎక్కడరా? సిట్ దగ్గర షట్ షెట్టిప్పి కొడతారులే అన్న జైల్లో. బిర్యానీ ఏదైనా తింటావా అన్న? ఎగ్ పఫ్ తింటానరా. అది కాకుండా వేరేది ఏదన్నా? అరగట్లేదురా అన్న. ఈ అరగకపోవడము మన ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే కదన్నా? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎలా తెలుసురా? అన్ని లక్షల కోట్లు తింటే ఏం అరుగుద్దన్న? అన్న నీ కల్తీ లిక్కర్ తాగించి వాళ్ళ ప్రాణాలు తీసేసి వాళ్ళ ప్రాణాల మీద ప్యాలెస్ కట్టుకున్నావు కదా అన్న, సమాధుల మీద సంపాదించుకున్నావు అన్న. ఇలానే అంటారా? మీకేం తెలుసురా ప్రభుత్వం నడపడం అంటే? సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వాలంటే అందరికి ఇవ్వడం కుదరదురా, కొంతమంది చచ్చిపోవాలి. అందుకని చెప్పి నీ లోకల్ బ్రాండ్ ఇచ్చి లోకల్ లేకుండా చేసావా? మన మంత్రులు ఎప్పుడైనా మన ముందాగారా? అలా అయితే మన ప్రభుత్వం మధ్యలోనే పడిపోయేది, వాళ్ళు పైకి పోయేవారు, మన క్యాబినెట్ ఎప్పుడో కాల్ అయిపోయేది కదా అన్న. కొడాలి నాని నైట్ టైంలో ఏ బ్రాండ్ దొరకకపోతే మన లోకల్ బ్రాండ్ తాగినట్టున్నాడు అన్న. వీరుల్లా ఉండేవాడు, వీక్ అయినప్పుడే అర్థమైంది మందే తాగుంటాడని. అరే తమ్ముడు అన్న, నువ్వు ఎప్పుడు తాగలేదా మన బూమ్ బూమ్? నేనే తాగుంటే క్వశ్చన్ అడగడానికి నువ్వు ఉండేవాడివి, కానీ ఆన్సర్ చెప్పడానికి నేను ఉండేవాడిని కాదు కదా అన్న. అంతా దేవుడు ఆశీర్వాదం. లిక్కర్ స్కామ్ మీద 1000 కోట్లు దొబ్బేసి వాళ్ళని దేవుడి దగ్గర పంపించేసి అంతే దేవుడు ఆశీర్వాదం అంటున్నావు కదన్నా. ఒకటి మాత్రం విన్నాను రా. ఏంటన్నా అది? మన భూమి భూమి తాగి భూమి మీద నిలవకుండా డాన్స్ చేసేవాళ్ళంటారా అన్న. డాన్స్ పక్కగా పెట్టన్నా, ఒక డాన్స్ మాస్టరే మన భూమి గురించి ఏం చెప్పాడు విను. డాన్స్ మాస్టర్ చెప్పే అంత బ్లాక్ బాస్టర్ అయిందిరా మన భూమి భూమి. అన్న విను. బూమ్ బూమ్ అందరూ చైర్స్ అని కొట్టుకోకండి, బూమ్ బూమ్ అని కొట్టుకోండి. నాకు ఇది తాగిన తర్వాత తిక్క తిక్కగా ఉంది, ఏం మాట్లాడుతున్నాను నాకు అర్థం కాలేదు. కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నాడు ఏంట్రా? కళ్ళు మూసుకుపోతున్నాయి అంటున్నాడు ఏంటి? ఇంతకీ ఈ పర్సన్ ఎక్కడున్నాడు? మన భూమి తాగి భూమి మీద లేకుండా వెళ్ళిపోయాడన్నా. నేను విన్నాను, అందుకే నేను ఎక్కడ ఉన్నాను. ఎంతో మందిని భూమి మీద ఉండకుండా చేసి నువ్వు వెళ్తానంటావు ఏంటన్నా? నేను ఉండను. ఇంకా చాలా ఉన్నాయన్నా. నేను ఉండను. సాక్షిగా వేద్దామన్నా, సాక్ష్యాలు ఉన్నాయా? ఏదైనా ఇక్కడ స్కానర్ కనిపిస్తా ఉందా? కళ్ళు కనిపించకపోతే స్కాన్ చేయించుకొని నీకు కావాల్సిన డబ్బులు ఎంచుకొని వెళ్ళిపోతావా? 5 సంవత్సరాలు మా కడుపు కొట్టి దోచుకున్న డబ్బులు చాలేదా? ఈ కోడి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కుతంత్రాలు, వాళ్ళు పెట్టిన స్కీములు అవన్నీ సక్రంగా జరుపుతున్నారా లేదా అని దీన్ని పెట్టాం మనం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి స్కానింగ్ ఎందుకు? చెప్పండి. తల్లికి వందనం వచ్చింది, ప్రతి నెల పెన్షన్ వస్తుంది, ఫ్రీ గ్యాస్ వచ్చింది, ఇంకా ఫ్రీ బస్ రాబోతుంది, ఇంకెందుకు స్కానింగ్? స్కానింగ్లు ఇవన్నీ కాదు గానీ నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో నీకే ఓటేస్తా. అడిగేసి. నీ ప్రభుత్వంలో మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అడుగు. అప్పుడు వైన్ షాపుల్లో స్కానర్స్ పెట్టకుండా క్యాష్ ఎందుకు తీసుకున్నావు చెప్పు, ఓటేస్తా. వీడు అడగలేదురా, కడిగేశాడు. అన్నా అక్కడ ఎవరు లేరన్న, ఎందుకు ఊపుతున్నావు? నాకు తెలుసు, నాకు కనిపిస్తా ఉంది. నువ్వు అందరూ తెలిసే విధంగా అరవకు. రేపు కూటమి ప్రభుత్వం అడుగుతారు నెల్లూరు పోయి ఏం ఊపావని. సింపుల్ గా చెయ్యి ఊపా అని చెప్పేస్తా. జనమేరు రా నెల్లూరులో. వాట్సాప్ లో పెట్టాం, గ్రూప్ లో పెట్టాం, సిటీ కేబుల్ యాడ్ వేయించాం, మరి అయినా జనం రాలేదే. నువ్వు వస్తున్నావు తెలిసి నెల్లూరు ఖాళీ చేసి అందరూ చుట్టాలకు వెళ్ళిపోయారంట.
ఎందుకు రాదు జనం? నేనంటే భయమా గౌరవమా? గౌరవం వల్ల వచ్చిన భయం అన్నా. అంటే ఏంటి? ఇంతకు ముందు గౌరవం వల్ల అభిమానులు వచ్చేవాళ్ళన్నా. నువ్వు సింగైన కారుతో ఎక్కిసి తొక్కినాక ఆ ఘోరం చూసి భయం వచ్చిందన్న. మొన్న మరీ ఘోరం అన్నా, మామిడికాయల మీద ట్రాక్టర్లు ఎక్కించడం ఏంటన్నా? అది చూసినాకే ఈసారి ఏ ముసలి దాని మీద లారీ ఎక్కిస్తామని భయపడి ఎవరు రాలేదు. వీళ్ళకి మనం ఏదన్నా భయం చూస్తా ఉంటే ఆనందపడాలో బాధపడాలో అర్థం కావట్లేదురా. నువ్వు బాధపడు ఆనందపడు కానీ ఆ పేదవాళ్ళ జీవితాల మీద మాత్రం పడమాకన్నా. వాళ్ళ జీవితాలు అసలే నలిగిపోయి ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం దయ వల్ల ఇప్పుడిప్పుడే కాస్త బాగుపడుతున్నాయి.